ఎస్. జానకి, సిస్ట్ల శ్రీరామమూర్తి జానకి, ప్రేమగా, దక్షిణ భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలవబడే ప్రముఖ భారతీయ నేపథ్య గాయని. ఆమె భారతీయ సినీ సంగీత చరిత్రలో అత్యంత గొప్ప గాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. వ్యక్తిగత వివరాలు. పూర్తి పేరు సిస్ట్ల శ్రీరామమూర్తి జానకి. జననం ఏప్రిల్ 23, 1938. జన్మస్థలం రేపల్లె. భాషలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, తుళు, కొంకణి తదితర భాషల్లో పాటలు పాడారు. వృత్తి నేపథ్య గాయని. క్రియాశీల కాలం 1957 నుండి అనేక దశాబ్దాల పాటు. సంగీత ప్రస్థానం. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. 1957లో సినీ గానరంగంలో అడుగుపెట్టారు. దాదాపు 20,000కు పైగా పాటలు వివిధ భారతీయ భాషల్లో ఆలపించినట్లు విస్తృతంగా గుర్తించబడింది. ఎం.ఎస్. విశ్వనాథన్, కె.వి. మహదేవన్, ఇళయరాజా, ఎం. కీరవాణి వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి ఎన్నో చిరస్మరణీయ గీతాలు పాడారు. అవార్డులు మరియు గౌరవాలు. 4 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డ్. అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉత్తమ గాయనిగా పురస్కారాలు. అనేక జీవిత సాఫల్య పురస్కారాలు. 2013లో ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని వ్యక్తిగత కారణాలతో స్వీకరించలేదు. గాత్ర ప్రత్యేకత. మధురమైన స్వరం, భావవ్యక్తీకరణ, విభిన్న శైలుల్లో పాడగల సామర్థ్యం ఆమె ప్రత్యేకత. భక్తి గీతాలు, జానపద గీతాలు, ప్రేమగీతాలు, విషాద గీతాలు, శాస్త్రీయ ఆధారిత పాటలు, అన్ని రకాల పాటల్లో సమాన ప్రతిభ కనబరిచారు. చిన్నపిల్లల గొంతు, వృద్ధుల స్వరం, విభిన్న పాత్రల భావాలను గాత్రంలో ప్రతిబింబించే అసాధారణ నైపుణ్యం ఆమెకు ఉంది. వ్యక్తిగత జీవితం. భర్త వి. రామప్రసాద్. కుమారుడు మురళీకృష్ణ. ప్రసిద్ధ తెలుగు పాటలు సిరిమల్లె పువ్వ, సందెపొద్దుల కాడ, మౌనమేలనోయి, ఈ దుర్యోధన దుశ్శాసన, ఆకాశంలో ఒక తార. తల్లిదండ్రులు. తండ్రి సిస్ట్ల శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడు, ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. చిన్నప్పటి నుంచే జానకికి సంగీతంపై ఆసక్తిని ప్రోత్సహించారు. తల్లి. ఆమె పేరు గురించి విశ్వసనీయ ప్రజా ఆధారాల్లో స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. 2. భర్త వి. రామప్రసాద్. జానకి గారు సుమారు 18 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్నారు. రామప్రసాద్ గారు ఆమె సంగీత ప్రతిభను గుర్తించి, సినీ సంగీతరంగంలో అవకాశాలు రావడానికి ఎంతో ప్రోత్సహించారు. చెన్నైలో స్థిరపడి ఆమె సంగీత ప్రయాణానికి అండగా నిలిచారు. 3. కుమారుడు మురళీకృష్ణ. ఎస్. జానకి దంపతుల ఏకైక కుమారుడు. గిటారిస్ట్గా, సంగీతకారుడిగా పనిచేశారు. తెలుగు చిత్రం యాస్టరిస్క్, శృతిలయలు, యాస్టరిస్క్లో నటించారు. తర్వాత కుటుంబంతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించారు. 4. కోడలు ఉమ మురళీకృష్ణ ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి. తర్వాత మురళీకృష్ణతో విడిపోయినట్లు పలు విశ్వసనీయ వార్తా కథనాలు పేర్కొన్నాయి. 5. మనవరాళ్లు. మురళీకృష్ణకు 2 కుమార్తెలు ఉన్నారు. అమృతవర్షిణి. ప్రజా జీవితానికి దూరంగా ఉంటారు. అప్సరా వైద్యుల. కుటుంబం తరఫున పలుమార్లు అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. 2026లో తండ్రి మరణం అనంతరం అమ్మమ్మ ఎస్. జానకి గారి మరణం సందర్భంగా ప్రజలకు సమాచారం అందించారు. 6. బంధువులు. కర్ణాటక సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఎస్. జానకి గారికి బంధువు, మేనల్లుడు గా పేర్కొనబడుతారు. కుటుంబ జీవితం. జానకి గారు ఎప్పుడూ సాధారణ జీవనశైలినే ఇష్టపడేవారు. ప్రచారానికి దూరంగా ఉండి, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కుమారుడు మురళీకృష్ణ 2026 జనవరిలో మరణించడం ఆమెకు తీవ్ర వ్యక్తిగత విషాదం అయింది. కొన్ని నెలల తర్వాత, జూలై 11, 2026న ఎస్. జానకి గారు కూడా 88 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆమె మరణ వార్తను మనవరాలు అప్సరా వైద్యుల ప్రకటించారు. వారసత్వం. వి. రామప్రసాద్ తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన భారతీయ చిత్ర నిర్మాత. ప్రజలకు అందుబాటులో ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆయన ప్రధానంగా తెలుగు సినిమా నిర్మాణంలో పనిచేశారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం మరియు కెరీర్పై విస్తృతమైన జీవనచరిత్ర వివరాలు ప్రచురించబడలేదు. వృత్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఆయన పేరు నమోదైంది. అందుబాటులో ఉన్న ఫిల్మోగ్రఫీ వివరాల ప్రకారం, ఆయన నిర్మాణంతో అనుసంధానించబడిన చిత్రాల్లో జగత్ జంత్రి 2023 నిర్మాత,
టులెట్ 2013 నిర్మాత ప్రజా సమాచారం వి రామప్రసాద్ గురించి జన్మస్థలం జనన తేదీ కుటుంబం విద్య లేదా ఇతర జీవిత విశేషాలపై విస్తృతంగా ధృవీకరించబడిన సమాచారం ప్రస్తుతం ప్రజా వనరుల్లో అందుబాటులో లేదు. అందువల్ల ఆయన గురించి చెప్పగలిగే విశ్వసనీయ సమాచారం ప్రధానంగా ఆయన సినీ నిర్మాణ కార్యకలాపాలకే పరిమితమవుతుంది. వైద్యుల మురళీ కృష్ణ ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి మరియు ఆమె భర్త వి. రామప్రసాద్ దంపతుల ఏకైక కుమారుడు. మురళీ కృష్ణ గురించి ఎస్. జానకి గారు వి. రామప్రసాద్ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు. ఆయన సినీ రంగంలో పెద్దగా ప్రచారంలో ఉండకుండా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా కొనసాగించారు. సంగీతంపై ఆసక్తి కలిగి ముఖ్యంగా గిటారిస్ట్ గా గుర్తింపు పొందారు. తన తల్లి సంగీత కార్యక్రమాలకు కూడా సహకరించారు. ఆయన తెలుగు చిత్రం యాస్టరిస్క్ శృతిలయలు యాస్టరిస్క్ లో నటించారు. అయితే తర్వాత పూర్తికాల నటుడిగా కొనసాగలేదు. ఆయన భార్య పేరు ఉమా. ఆమె భరతనాట్యం, కూచిపూడి నృత్యకారిణి. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు అప్సరా వైద్యుల. ఆమె తన తండ్రి మరణానంతరం కుటుంబం తరఫున అధికారిక ప్రకటన విడుదల చేశారు. మరణం మురళీ కృష్ణ గారు జనవరి 22, 2026న అనారోగ్యానికి చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూశారు. ఈ విషయానికి కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. ఆయన మరణం తర్వాత సామాజిక మాధ్యమాల్లో వచ్చిన తప్పుడు వార్తలను ఖండిస్తూ కుటుంబం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. మురళీ కృష్ణ గారు పెద్దగా ప్రచారంలో లేకపోయినా తన తల్లి ఎస్. జానకి గారికి జీవితాంతం అండగా నిలిచిన కుమారుడిగా, సంగీతాభిమాని మరియు గిటారిస్ట్గా గుర్తింపు పొందారు. ఎస్. జానకి గారు భారతీయ సినీ సంగీతానికి చేసిన సేవలు అపారమైనవి. ఆమె గాత్రం అనేక తరాల సంగీతాభిమానులను అలరించింది. దక్షిణ భారతీయ సినీ సంగీత చరిత్రలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. పగలే వెన్నెల కురిపించి జగాన్ని ఊపేసిన హుషారు ఆ పాట. కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసన్న ప్రేమ భావనల సెలయేరు ఆ పాట. ఆ పాట అమ్మ పాడిన పాట, మన జానకమ్మ పాడిన పాట. ఇంకెన్నేళ్లైనా నిత్యనూతనంగా వినిపించే పాట. అమృతపు తడిని అద్దుకుని బయటికొచ్చిన పాట. దేవతలకే కాదు, మన జానకమ్మకు అమృతం దక్కింది. కానీ 50,000కు పైగా పాటలకు దాన్ని అద్దేశారు. అలా తనకి దొరికిన అమృతాన్నంతా వాటికే అంకితం చేసేశారు. ఇప్పుడామె తనువు చాలించారు. ఇక నుంచి జానకి కనిపించరు కాని ఎన్నో భాషల్లో ఆమె పాడిన పాటలు చిరంజీవం. సిగ్గులొలికిన అమ్మాయి నవ్వు, ప్రణయంలో మునిగిన హృదయాల ఊపిరి, వేదనతో కుమిలిన తల్లి గుండె చప్పుడు, భక్తి పారవశ్యం, తాత్విక తాదాత్మ్యం అన్నీ ఆ ఒక్క గొంతులోనే. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన, సప్తపది అంటూ చిన్నారిలా పాడిన ఎస్. జానకి. అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక, శ్రీవారి శోభనం పాటలో అటు యువతిగాను ఇటు వృద్ధురాలిగాను గొంతు సవరించుకుని ఆలపించారు. పాప పేరు మల్లి. నా ఊరు కొత్త ఢిల్లీ అంటూ యువకుడిగాను పాడి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇలా ఒకటా రెండా మూడా ఆమె చేసిన ప్రయోగాలెన్నో. మొత్తంగా ఆ గొంతులోని ఓ ప్రయోగశాల ఉందని ప్రపంచానికి చాటి చెప్పారు. పగలే వెన్నెల కురిపించి జగాన్ని ఊపేసిన హుషారు ఆ పాట. కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసన్న ప్రేమ భావనల సెలయేరు ఆ పాట. ఆ పాట అమ్మ పాడిన పాట, మన జానకమ్మ పాడిన పాట. ఇంకెన్నేళ్లైనా నిత్యనూతనంగా వినిపించే పాట. అమృతపు తడిని అద్దుకుని బయటికొచ్చిన పాట. దేవతలకే కాదు, మన జానకమ్మకు అమృతం దక్కింది. కానీ 50,000కు పైగా పాటలకు దాన్ని అద్దేశారు. అలా తనకి దొరికిన అమృతాన్నంతా వాటికే అంకితం చేసేశారు. ఇప్పుడామె తనువు చాలించారు. ఇక నుంచి జానకి కనిపించరు కాని ఎన్నో భాషల్లో ఆమె పాడిన పాటలు చిరంజీవం. సిగ్గులొలికిన అమ్మాయి నవ్వు, ప్రణయంలో మునిగిన హృదయాల ఊపిరి, వేదనతో కుమిలిన తల్లి గుండె చప్పుడు, భక్తి పారవశ్యం, తాత్విక తాదాత్మ్యం అన్నీ ఆ ఒక్క గొంతులోనే. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన, సప్తపది అంటూ చిన్నారిలా పాడిన ఎస్. జానకి. అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక, శ్రీవారి శోభనం పాటలో అటు యువతిగాను ఇటు వృద్ధురాలిగాను గొంతు సవరించుకుని ఆలపించారు. పాప పేరు మల్లి. నా ఊరు కొత్త ఢిల్లీ అంటూ యువకుడిగాను పాడి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇలా ఒకటా రెండా మూడా ఆమె చేసిన ప్రయోగాలెన్నో. మొత్తంగా ఆ గొంతులోని ఓ ప్రయోగశాల ఉందని ప్రపంచానికి చాటి చెప్పారు. దక్షిణ భారత గాన కోకిలగా పేరుగాంచిన ఎస్.
జానకి స్వరాలకు సరికొత్త సొబగులు అద్దారు. సాహిత్యానికి వేడుక చేశారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇలా మనవైన భాషలు మొదలుకొని సింహళం, జర్మనీ, జపాన్ వరకు 17కు పైగా భాషల్లో దాదాపు 50,000 పాటలు ఆలపించారు. ఇందులో 16,000 పైచిలుకు పాటలు సినిమాల కోసం ఆలపించినవే. అందుకే ఏ భాషలోకి వెళ్ళినా మా జానకమ్మ అంటూ ఆమెని సొంతం చేసుకుంటారు. నీలి మేఘాలలో, గాలి కెరటాలలో గానం, సంగీత దర్శకత్వం, రచన ఇలా ఎన్నో రూపాలుగా తన ప్రతిభని చాటిన జానకి చదువుకోలేదు. కానీ తన పాటల ప్రయాణంలోనే ఎన్నో భాషలు నేర్చుకున్నారామె. ఊహ తెలిసినప్పటి నుంచి పాటే ఆమె ప్రపంచం. 3వ ఏట నుంచే సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడం, సంగీత విద్వాంసుల దగ్గర శిష్యరికం చేయడం మొదలైంది. ఆ క్రమంలో సినిమా పాటల వైపే ఆకర్షితురాలైన జానకి, లతా మంగేష్కర్, పి. సుశీల, జెక్కి, పి. లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడటం మొదలుపెట్టారు. అక్కడ ప్రదర్శించిన ప్రతిభే ఆమెని చిత్ర పరిశ్రమకు చేర్చింది. ఏవిఎం స్టూడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా నెల జీతానికి చేరిన ఆమె, అక్కడ పాట పాడకముందే టి. చలపతిరావు సంగీత దర్శకత్వంలో విధియన్ విళయాట్టు అనే చిత్రానికి పాట పాడారు. ఆ మరుసటి రోజే ఘంటసాలతో కలిసి ఎం.ఎల్.ఏ. చిత్రంలోని నీ ఆశ అడియాస చేయి జారే మణిపూస అనే విషాదగీతం పాడారు. సినీ ప్రయాణం మొదలైన తొలి ఏడాదిలోనే ఆమె 6 భాషల్లో 600 పాటలు పాడారు. బావ మరదళ్ళు చిత్రంలోని నీలి మేఘాలలో, గాలి కెరటాలలో పాట విశేష ప్రాచుర్యం పొందడంతో అప్పట్నుంచి మరింత బిజీ అయిపోయారు జానకి. ఆరంభంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలన్నిటిలోనూ విషాద గీతాలతోనే జానకి ప్రయాణం మొదలైంది. 6 తరాల కథానాయికలతో పగలే వెన్నెల జగమే ఉయల, నడిరేయి ఏ జాములో, గట్టుకాడ ఎవరో, పగలైతే దొరవేర ఆడదాని ఓరచూపులో, జనని వరదాయని త్రిలోచని, కొండలన్నీ, కోనలన్నీ, మేఘమా దేహమా ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది, వెన్నెల్లో గోదావరి అందం, తొలిసారి మిమ్మల్ని చూసింది, పువ్వులు పూయును, గున్నమామిడి కొమ్మమీద, మనసా తుళ్ళిపడకే, కలల అలలపై తేలే మనసు మల్లె పూవై, సిరిమల్లె పూవల్లే నవ్వు. ఇలా ఆమె ప్రయాణంలో గుర్తుండిపోయే పాటలే అన్నీ. అరుణాచలం సన్నాయితో పోటీపడి, నీ లీల పాడెద దేవా అంటూ పాడారు. కోకిల గానంలోని మాధుర్యానికి దీటుగా ఉంటుంది ఆమె స్వరం. ఘంటసాల, పి. బి. శ్రీనివాస్, ఎస్పి బాలు, ఇళయరాజా, కె. జె. యేసుదాస్, పి. జయచంద్రన్ తదితర ప్రముఖులతో కలిసి పనిచేశారు జానకి. 6 తరాల కథానాయికలకు పాటలు పాడిన ఘనత ఆమె సొంతం. బాధని దిగమింగి పాడిన పాట గాయనిగా ఎంతో ఎత్తుకు ఎదిగినా, ఎన్ని పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా, భర్త చాటు భార్యనేనని చెప్పుకునేవారు ఎస్ జానకమ్మ. తానెప్పుడూ భర్త చేతుల్లోనే వెళ్ళిపోవాలని భగవంతుణ్ణి కోరుకున్నప్పటికీ, ఆ కోరిక నెరవేరలేదని, తొలుత ఆయనే వెళ్ళిపోయారని, అది తన దురదృష్టమని ఓ సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కార్తీక దీపం సినిమాలో తాను పాడిన నీ చేతులలో తలవాల్చి పాట వెనకున్న విషాదకర ఘటనని గుర్తు చేసుకున్నారు. ఆ పాట రికార్డింగ్ సమయానికి జానకి భర్త రాంప్రసాద్ గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాని పాట రికార్డింగ్కి అన్ని ఏర్పాట్లు జరగడంతో దాన్ని వాయిదా వేయలేని పరిస్థితి. దీంతో జానకమ్మ ఆ కష్టాన్ని దిగమింగి భర్తనే తలచుకుంటూ ఎంతో ఆర్ద్రతతో నీ చేతులలో తలవాల్చి గీతాన్ని ఆలపించారట. ముడుపుకట్టి ఆలపించిన గీతం తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో వేలాది సుమధుర గీతాలతో అందర్నీ అలరించిన జానకమ్మకి ఓ పాట మాత్రం ఎంతో సవాల్గా నిలిచిందట. ఈ విషయాన్ని ఆమె ఓ సందర్భంలో స్వయంగా పంచుకున్నారు. కన్నడ చిత్రం హేమావతి కోసం తోడి అభోగి రాగాల కలయికలో శివ శివ ఎన్నెద అనే గీతాన్ని సిద్ధం చేశారు ఆ చిత్ర సంగీత దర్శకుడు వైద్యనాథన్. కాని ఎన్ని టేకులు తీసుకుని పాట పాడినా దానిలోని వాద్య స్వరానికి తగ్గట్లుగా జానకి గాత్రం సంతృప్తిగా రాలేదు. దీంతో ఇక ఆమెని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పాటలోని రాగాలు మార్చమని వైద్యనాథన్ని చిత్ర బృందం కోరగా, ఆ పాటను ఆమె పాడలేకపోతే ఇంకెవరూ పాడలేరా నీ బదులిచ్చారట. ఆ మాట విన్నాక జానకమ్మకి పట్టుదల పెరిగి రాఘవేంద్రస్వామికి, త్యాగరాజస్వామికి చెరో 100 రూపాయలు ముడుపు కట్టి ఆ భగవంతుణ్ణి తలచుకుని ఆ గీతాన్ని ఆలపించగా అది వైద్యనాథన్ కోరుకున్నట్లుగా వచ్చిందట. మొదటి ఆంగ్ల గీతం. దేశీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ వేలాది పాటలు పాడి మెప్పించిన జానకమ్మ దక్షిణాదిలో తొలి ఆంగ్ల గీతాన్ని పాడిన ఘనతను సొంతం చేసుకున్నారు.
చంద్రుడిపై మానవుడు కాలు మోపిన అపురూప ఘట్టం సందర్భంగా రూపొందించిన మ్యూజిక్ ఆల్బం కోసం 1970 ఏప్రిల్ 11న మాన్ హాస్ సెట్ హిజ్ ఫుట్ ఆన్ ది మూన్ అనే గీతాన్ని పిబి శ్రీనివాస్తో కలిసి ఆలపించారు. రామోజీరావు ప్రోత్సాహంతోనే సంగీత దర్శకత్వం తెలుగులో భానుమతి, పి. లీల, బి. వసంత తర్వాత సంగీత దర్శకత్వం చేసిన గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్. జానకి. అయితే తానిలా సంగీత దర్శకత్వం వైపు రావడానికి వెన్నుతట్టి ప్రోత్సహించిన వారు నిర్మాత రామోజీరావేనని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు జానకి. ప్రతిఘటనలో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో పాటని పాడే అవకాశమిచ్చింది ఉషాకిరణ్ మూవీస్ సంస్థ. ఆ పాటని ఎప్పుడు గుర్తు చేసుకున్నా కన్నీళ్లు పొంగుకొస్తాయి. నా పేరు సినీ సంగీతాభిమానులు ఎప్పుడు గుర్తు చేసుకున్నా వాళ్ళీ పాటని గుర్తు చేసుకోకుండా ఉండలేరు. ఈ పాటకి నంది పురస్కారం అందుకున్నాక రామోజీరావు నన్ను ప్రత్యేకంగా అభినందించారు. మీరు చాలా బాగా పాడారు, అక్షరాలకు ప్రాణం పోశారా ని ప్రశంసించడం మర్చిపోలేను. ఈ సంస్థలో మూడొంతుల సినిమాలకి పాటలు పాడే భాగ్యం దక్కింది. నన్ను సంగీత దర్శకురాలిగా మార్చింది కూడా ఈ సంస్థే. నేను స్వరాలు సమకూర్చిన ఒకే ఒక్క చిత్రం మౌన పోరాటం. ఉషాకిరణ్ సంస్థపై నాకున్న గౌరవం, వాళ్లు నాపై చూపే అభిమానం కారణంగానే ఆ చిత్ర సంగీత బాధ్యతల్ని భుజానికెత్తుకున్నా. రామోజీరావు నిర్మించే సినిమాల్లో సంగీతానికి ప్రాధాన్యం ఉంటుంది, మంచి పాటలుంటాయి. ఇలా మంచి పాటలు, ఉత్తమ సాహిత్యం బొత్తిగా కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఈ సంస్థ సంగీతానికి ప్రాధాన్యతనిస్తూ మంచి సినిమాల్ని నిర్మించాలని నా అభిలాష అని చెప్పుకొచ్చారు జానకి. గళంతో గారడి చేయడం అలా మొదలైంది. గళంతో గారడి చేస్తూ సినీ సంగీత ప్రియుల్ని పాటల పూదోటలో విహరింపజేయడంలో దిట్ట ఎస్. జానకమ్మ. పిల్లల్లా గాత్రం మార్చి పాటలతో అల్లరి చేయాలన్నా, వయసు పైబడిన ముదుసలిలా స్వరంలో భావాలు ఒలికించాలన్నా ఆమెకి ఆమె సరిసాటి. ఇలా వైవిధ్యభరితమైన స్వరంతో ఆమె చేసే మాయల్ని చూస్తే ఎవరికైనా తను మిమిక్రీ నేర్చుకుందేమోననే అనుమానం కలుగక మానదు. అయితే తనిలా స్వరాన్ని మార్చి పాటలు పాడటం వెనకున్న అసలు కథని ఓ సందర్భంలో పంచుకున్నారు. అందరూ అనుకున్నట్లు నాకు మిమిక్రీ రాదు. కాని ఓసారి మద్రాసులో జరిగిన ఓ వేడుకలో పాటలు పాడుతుంటే అక్కడున్న చాలామంది పిల్లలు బోర్గా ఫీలవడం చూశా. దీంతో వాళ్లని ఉత్సాహపరిచేందుకు పిల్లల్లా స్వరం మార్చి పాటలు పాడా. అదే వేడుకకు వచ్చిన ఓ తమిళ నిర్మాత ఆ పాటలు విని తన సినిమా రుసి కందపూనై సినిమాలో ఇలా ఓ పాట పాడాలని కోరారు. అలా ఆ చిత్రం కోసం పూర్తిగా 6 ఏళ్ల గొంతుకతో కన్నాని ఎంగే పాట పాడా. అది ఇళయరాజాకి నచ్చడంతో నన్ను బాగా ప్రోత్సహించారు. తన సినిమాల్లో పిల్లల స్వరాలతో చాలా పాటలు పాడించారు. తెలుగులో సప్తపది లో గోవుల్లు తెల్లన పాటని చిన్న పిల్లాడిలా పాడా. అవన్నీ నాకెంతో పేరు తెచ్చాయి అని ఆమె జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఆయన లేనిదే నేను లేను, నా పాట లేదు. తేనెలూరె స్వరంతో సినీ సంగీత ప్రియుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన సంగీత రాజ్ఞే జానకమ్మ. అయితే ఆమె ఈ గాన ప్రపంచంలోకి అడుగు పెట్టడం వెనుక అమ్మ నేర్పిన పాట, ఆమెను నడిపించిన శ్రీకృష్ణుడి బాటే తనకు స్ఫూర్తిగా నిలిచాయని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. నేను ఎన్ని భాషల్లో ఎన్నివేల గీతాలు ఆలపించినా అదంతా ఆ కృష్ణపరమాత్ముడు నాకందించిన కృపా కటాక్షమే. ఆయనే నా వెనకుండి నాతో ఇన్ని పాటలు పాడించాడని నేనెప్పుడూ నమ్ముతా. ఆ వేణుగానలోలుడు లేనిదే నేను లేను, నా పాట లేదు. నాకు సంగీతంపైన, ఆ కృష్ణుడిపైన ప్రేమ పుట్టడానికి ముఖ్య కారణం మా అమ్మే. ఆమె పరమ కృష్ణ భక్తురాలు. ఆమెకి ఆ గోపికా మనోహరుడిపై ఉన్న భక్తి భావాన్నంతా తనకొచ్చిన రీతిలో పాటలుగా పాడుతుండేది. చిన్నతనంలో వాటిని నేనెంతో శ్రద్ధగా ఆలకించేదాన్ని. అలా ఆమె పాటలకే కాదు, తను ఆరాధించే ఆ గోపాలుడికి భక్తురాలినైపోయా అంటూ బాల్య జ్ఞాపకాల్ని పంచుకున్నారు జానకి. గానం, సంగీత దర్శకత్వమే కాకుండా ఆమె భక్తి గీతాల్ని రచించారు. 1980లో తమిళ చిత్రం రుసి కండపూనై కోసం పాటల రచయిత్రిగా తొలిసారి కలం చేతపట్టారు. తమిళంలోనే తొలి అవకాశం. ఆంధ్రప్రదేశ్లో జానకి జన్మించిన సంగీత జీవితాన్ని ప్రారంభించడానికి చెన్నైకు మకాం మార్చారు. 1957 ఏడాది విడుదలైన విధియన్ విళయాట్టు చిత్రంలో ఎన్ ఆశై పాళానదు ఏనో అనే పాటను పాడి నేపథ్య గాయనిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాతే ఆమెకు తెలుగు చిత్రంలో పాడేందుకు అవకాశం లభించింది. ఇళయరాజా తొలిసారి సంగీతం అందించిన అన్నకిళి చిత్రంలోని అన్నక్కిళి ఉన్నై తేడుదే పాటను పాడి తన స్వరమాధుర్యంతో తమిళులను మైమరిపించారు. తమిళంలో ఎం. ఎస్. విశ్వనాథన్, ఇళయరాజా, ఎ. ఆర్.
రెహమాన్ లాంటి పలు తరాల దిగ్గజ సంగీత దర్శకులతో పనిచేసి అత్యుత్తమ పాటలను తన గళం నుంచి అందించారు. ఇళయరాజా కాంబినేషన్లోనే అత్యధిక పాటలను పాడగా అవి తమిళ సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్గా నిలిచాయి. నటుడు కమల్ హాసన్తో కలిసి సిగప్పు రోజాక్కల్ చిత్రంలోని నినైవో ఒరు పరవై, గుణ సినిమాలోని ఉన్నై నానరివే పాటలను, నటుడు ధనుష్తో కలిసి వేలయిల్లా పట్టధారి చిత్రంలోని అమ్మా అమ్మా పాటను పాడారు. పి. సుశీల కాదంటే సావిత్రి, జమిని గణేశన్ నటించిన కొంజుం సలంగై చిత్రంలోని సింగారవేలనే దేవా పాటను నాటి దిగ్గజ గాయని పి. సుశీలతో పాడించాలని అనుకున్నారు. అది నాదస్వర నాదంతో కలిసి పాడాల్సి ఉండటంతో అది తనవల్ల కాదని ఆమె చెప్పారట. ఆ పాటను జానకి పాడి ఔరా అనిపించారు. సినిమాలు, కచేరీల్లో పాడటం నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు 2016లో ప్రకటించిన తమిళ చిత్రరంగం విజ్ఞప్తి మేరకు పన్నాడి 2018 అనే చిత్రం కోసం మాత్రం మళ్లీ పాడారు. ఉత్తమ గాయనిగా 7 సార్లు తమిళనాడు ప్రభుత్వ పురస్కారాలు, జానకి 4 జాతీయ పురస్కారాలు అందుకోగా వాటిలో 2 తమిళ చిత్రాల్లోని పాటల కోసం అందుకోవడం గమనార్హం. 16 వయతినిలే 1977 సినిమాలోని సెంతూర పూవే దేవర్ మగన్ 1992 చిత్రంలోని ఇంజి ఇడుప్పళగా పాటలకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం కలైమామణి 1986తో పాటు 7 సార్లు ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకున్నారు.